Hi students, now we continue our poem Self-Dependence. Next stanza, that means page number 201, fourth stanza. See here, fourth stanza, from fourth stanza. From the intense, clear, star-sown vault of heaven, over the lit sea's unquiet way, in the rustling night air came the answer. Wouldest thou be as these are? Wouldest thou be as these are? Live as they. Live as they. See here, in this stanza, last two lines are very important for annotation. Wouldest thou be as these are? Live as they. So, this stanza means, from the intense. What is the meaning of intense? Intense means very strong, balamaina, tivramaina, chala tivramaina meaning vastadi. From the intense, clear, star-sown vault of heaven. Vault. What is the meaning of vault? A room with a strong walls and a door. ఒక గది లాంటిది, బలమైన గది లాంటిది, బలమైన గోడలు, బలమైన డోర్ ఉంటుంది, గది, వాల్ట్. ఓవర్ ద లిట్ సీస్ అన్క్వైట్ వే. హియర్ ఓవర్ ద లిట్ సీస్ అన్క్వైట్ వే. క్వైట్ మీన్స్ ప్రశాంతమైన, అన్క్వైట్ వే. సీ ద డిస్క్రిప్షన్. వీ కాంట్ అండర్స్టాండ్, అంత ఈజీగా అర్థం కాదు ఈ పద్యం. ఇక్కడ సముద్రం ప్రశాంతంగా ఉంది, కానీ సౌండ్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అన్క్వైట్, క్వైట్ అంటే ఇక్కడ ఓవర్ ద లిట్ సీస్ అన్క్వైట్ వే. ప్రశాంతంగా లేదు. సముద్రం ప్రశాంతంగా ఉంటుందా? ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రశాంతంగా ఏముండదు అది. అంటే దట్ మీన్స్ హీ అక్నాలెడ్జెస్ ద కామింగ్ పవర్ ఆఫ్ ద ఓషన్ అండ్ ద స్కై, నేచర్. హియర్ అవర్ పోయట్ అక్నాలెడ్జెస్, గుర్తించాడు కవి, ద కామింగ్ పవర్ ఆఫ్ ద ఓషన్ అండ్ ద స్కై. ఇక్కడ మనం ఆ సముద్రాన్ని కానీ ఆకాశాన్ని చూస్తే చాలా నిర్మలంగా ఉంటుంది, దాని దగ్గర మనకి ఏం బలం లేదనిపిస్తుంది. కానీ ద కామింగ్ పవర్ అంటుండు, ఆ కామ్లో ఉండడంలోనే పవర్ ఉంటుంది, నిశ్శబ్దమైన శక్తి. ఒక్కసారి సముద్రంలో సునామీ వస్తే పవర్ ఏందో తెలుస్తుంది మనకు, ఎంత శక్తి ఉందో తెలుస్తుంది. ద కామింగ్ పవర్ ఆఫ్ ద ఓషన్ అండ్ ద స్కై. అట్నే ఆకాశం కూడా చూడండి, చూస్తే నిర్మలంగా ఉంటుంది. ఒకసారి బాగా మబ్బులు బట్టి వర్షం వచ్చేప్పుడు చూడండి. దట్ మీన్స్ ద ఓషన్ అండ్ ద స్కై మీన్స్ నేచర్. ప్రకృతి యొక్క ఇక్కడ బలాన్ని ఇక్కడ గుర్తించాడు కవి. సో పవర్ఫుల్, ద నేచర్ వాజ్ సో పవర్ఫుల్, చాలా శక్తి సామర్థ్యాలు కలదని చెప్పడం ఇక్కడ. ఈ అక్నాలెడ్జెస్ ద కామింగ్ పవర్ ఆఫ్ ద ఓషన్ అండ్ ద స్కై. ఇక్కడ ఆకాశాన్ని, ఆ సముద్రాన్ని అడగడం అంటే దాని దగ్గర చాలా బలం ఉంది అని అర్థం, గుర్తించాడు. హీ యాడ్స్ దట్ దే హ్యావ్ బీన్ హెల్పింగ్ హిమ్ ఆల్ త్రూ హిస్ డిఫికల్ట్ టైమ్స్. హీ యాడ్స్ దట్, ద పోయట్ థింక్స్ దట్ దే హ్యావ్ బీన్ హెల్పింగ్ హిమ్. అతని కోరిక ఏందయ్య అంటే ఆ ఆకాశం కానీ సముద్రం కానీ అతనికి ఏమైనా సహాయం చేస్తాయేమో అని అతని ఆశ. ఎందుకు? ఆల్ త్రూ హిజ్ డిఫికల్ట్ టైమ్స్. నౌ ద పోయట్ వాజ్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. హియర్ హీ ఫీల్స్ వెరీ సాడ్, డిఫికల్ట్ కండిషన్ హీ వాజ్. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో అతనికి ఆ సముద్రం కానీ ఆకాశం కానీ ఏమైనా సహాయం చేస్తాయేమో అని అనుకుంటున్నాడు. ట్రూ టు ద పోయట్స్ ఫెయిత్ ఇన్ నేచర్. హియర్ కవికి ఆ ప్రకృతి మీద ఉన్నటువంటి నమ్మకం అది. ట్రూ టు ద పోయట్స్ ఫెయిత్ ఇన్ నేచర్. ప్రకృతిని నమ్ముతున్నాడు, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని నమ్ముతున్నాడు. దాంతో ఆ నమ్మకంతోనే అడుగుతున్నాడు నేచర్ని. ద రజలింగ్ నైట్ ఎయిర్ బ్రింగ్స్ ద ఆన్సర్.
చివరికి ఇన్ ద రజ్లింగ్ సీదా 4th స్టాంజాలో 3rd లైన్ చూడండి. ఇన్ ద రజ్లింగ్ నైట్ ఎయిర్ కేమ్ ద ఆన్సర్. హియర్ ఎట్ లాస్ట్ ద రజ్లింగ్ నైట్ ఎయిర్ బ్రింగ్స్ ఆన్సర్. చివరికి హియర్ రజ్లింగ్ మీన్స్ మేకింగ్ ఏ సౌండ్ లైక్ లీవ్స్ రబ్బింగ్ టుగెదర్. ఇప్పుడు మనకు ఎండిపోయిన ఆకులు కానివ్వండి అన్నీ ఒక దగ్గర చేరి గలగలమని శబ్దం చేస్తుంటాయి, దాన్ని రజ్లింగ్ అంటాం. ఇక్కడ కూడా సముద్రంలో ఒక శబ్దం వస్తుంది. ఆ గలగలమనే శబ్దం అనేదే ఇతనికి ఆన్సర్ తీసుకొచ్చింది. ఆన్సర్ చెప్తున్నాయి. ఇన్ ద రజ్లింగ్ నైట్ ఎయిర్ కేమ్ ద ఆన్సర్. దట్ మీన్స్ ద రజ్లింగ్ నైట్ ఎయిర్ బ్రింగ్స్ ద ఆన్సర్. చివరికి ఆ సముద్రం మీద వీచేటటువంటి గాలి సమాధానం చెప్తుంది. అంటే ఏదో ఒక ఆకాశవాణి లెక్క ఒక వాయిస్ వినపడుతుంది కవికి ఒక వాయిస్ వినపడ్డది. ఏమని? వుడెస్ట్ దో బీ యాజ్ దీస్ ఆర్, వుడెస్ట్ దో బీ యాజ్ దీస్ ఆర్, లివ్ యాజ్ దే. ద వాయిస్ అడ్వైజెస్ హిమ్ టు ఫాలో నేచర్స్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఆ ప్రకృతి నుంచి ఒక వాయిస్ వినపడ్డది. ఏమని? లివ్ యాజ్ యువర్ సెల్ఫ్, లివ్ యాజ్ యువర్ సెల్ఫ్. బాబు ఇక్కడ నేనెవరు అని అడుగుతున్నావు కదా, వాట్ ఐయామ్ అంటున్నావు. నువ్వెవరో కాదు బాబు, లివ్ యాజ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా బతుకు. లివ్ యాజ్ యువర్ సెల్ఫ్, లివ్ యాజ్ యువర్ సెల్ఫ్. వెరీ గుడ్ ఫ్రేజ్. దాంట్లో మొత్తం సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయమ్ ఈజ్ ఇన్ దట్ వన్. పద్యం మొత్తం భావం అక్కడనే ఉంది. లివ్ యాజ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా బతుకు, నీ సొంతంగా బతుకు. నీలోనే ఆన్సర్ ఉంది. నువ్వేం చేయదలుచుకున్నావు అజయ్. సెల్ఫ్ డిపెండెన్స్, నిన్ను నువ్వు నమ్ముకో. లివ్ యాజ్ యువర్ సెల్ఫ్ అనే ఆన్సర్ చెప్పింది. ఆ గాలి నుంచి ఆన్సర్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద 4th స్టాంజా. దట్ మీన్స్ ద స్పీకర్ ఈజ్ ఇన్ ఏ సాడ్ మూడ్. మళ్ళీ ఒకసారి చూస్తే మనం ఇక్కడ ఈ పద్యంలో స్పీకరు చాలా సాడ్ మూడ్లో ఉన్నాడు. హీ సీక్స్ ద సపోర్ట్ ఆఫ్ ద స్టార్స్ అండ్ ద స్కై. కాబట్టి అతని కష్టాలని ఆ నక్షత్రాలు కానీ ఆకాశం కానీ తీరుస్తుంది అనుకున్నాడు. నేచర్ యాజ్ యూజువల్ రెడీలీ రెస్పాన్స్ టు ద రజ్లింగ్ నైట్ ఎయిర్ బ్రింగ్స్ ద ఆన్సర్. చివరికి ఆ రాత్రి గాలి ఆన్సర్ తీసుకొచ్చింది. నేచర్ ఆస్క్ మ్యాన్ టు లెర్న్ ఫ్రమ్ ద సీ అండ్ ద స్టార్స్. దే జస్ట్ లీడ్ దేర్ లైఫ్. చివరికి ఏం చెప్పిందంటే దే జస్ట్ లీడ్ దేర్ లైఫ్. మీ జీవితాన్ని మీరు కొనసాగించండి అని చెప్పింది. అంటే నీలోనే ఆన్సర్ ఉంది బాబు, నీకు నువ్వుగా బతుకు అని చెప్పేసింది. నౌ సీ 5th స్టాంజా. అన్అఫ్రైటెడ్ బై ద సైలెన్స్ రౌండ్ దెమ్ అండ్ డిస్ట్రాక్టెడ్ by the sights they see, these demand not that the things without them, yield them love, amusement, sympathy. 5th stanza. See here, 5th stanza. Unaffrighted by the silence round them. Unaffrighted. Here unaffrighted means భయపడొద్దు అంటుంది ఇక్కడ. అన్అఫ్రైటెడ్ బై ద సైలెన్స్ రౌండ్ దెమ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం సముద్రం చూస్తే ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ భయపడొద్దు మనం ఇక్కడ. దే ఆర్ నాట్ వరీడ్ ద సైలెన్స్ అరౌండ్. అన్డిస్ట్రాక్టెడ్ బై ద సైడ్స్ దే సీ. అన్డిస్ట్రాక్టెడ్, డిస్ట్రాక్ట్ కావద్దు, డిస్ట్రాక్ట్ అన్డిస్ట్రాక్ట్. ఫస్ట్ ఐ టోల్డ్, మీకు ఫస్టే చెప్పాను, మాథ్యూ ఆర్నాల్డ్ వాజ్ ఏ క్రిటిక్. ఇతను ఒక విమర్శకుడు. పవర్ఫుల్ పోయం, దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ పోయం. అన్డిస్ట్రాక్టెడ్ మీన్స్ విత్ అన్డివైడెడ్ అటెన్షన్. దృష్టి మదల్చబడని, మీ దృష్టిని ఎటు మరల్చకండి. అన్డిస్ట్రాక్టెడ్ బై ద సైడ్స్ దే సీ, దీస్ డిమాండ్ నాట్ దట్ ద థింగ్స్ వితౌట్ దెమ్, ఈల్డ్ దెమ్ లవ్, అమ్యూజ్మెంట్, సింపతి. ప్రేమతో జీవించండి, అమ్యూజ్మెంట్ ఆనందంగా ఉండండి, సానుభూతితో ఉండండి అంటే. దట్ మీన్స్ ఇక్కడ ఒకటే, ది స్టాంజా మీన్స్ డూ యువర్ డ్యూటీ విత్ జాయ్. మీ విధిని మీరు సంతోషంగా చేయండి. డూ యువర్ డ్యూటీ విత్ జాయ్. బీ అన్అఫ్రైడ్ ఆఫ్ ద సరౌండింగ్స్. భయపడకండి, ఎవ్వరు కూడా భయపడకండి, మీ దృష్టి మరల్చకండి. లెట్ ద జర్నీ బీ కంటిన్యూడ్.
లెట్ ద జర్నీ బీ కంటిన్యూడ్. మీ జీవనాన్ని కొనసాగించండి, మీ జీవితాన్ని కొనసాగించండి, మీ ప్రయాణాన్ని కొనసాగించండి. లెట్ ద జర్నీ బీ కంటిన్యూడ్. నెక్స్ట్ సి సిక్స్త్ stanza. See here, sixth one. And with the joy the stars perform their shining, and the sea its long moon silvered roll. For self-poised they live, nor pain with nothing, all the fever of some differing soul. All the fever of some differing soul. See the sixth stanza. See here, sixth one. We'll see. And with the joy the stars performing their shining. Here, the stars performing their shining. This means here our poet is describing the nature. ప్రకృతిని వర్ణిస్తున్నాడు చూడండి ఇక్కడ. ప్రకృతిని వర్ణించడం ఏం లేదు. విత్ జాయ్ ద స్టార్స్ పెర్ఫార్మింగ్ దేర్ షైనింగ్. నక్షత్రాలు మెల్లమెల్ల మెరుస్తున్నవి, సంతోషంగా ఉన్నవి అని చెప్పడం. దట్ మీన్స్ దే పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ జాయ్ఫుల్లీ. సంతోషంగా తన విధిని నిర్వర్తిస్తున్నవి. అండ్ ద సీ ఇట్స్ లాంగ్ మూన్ సిల్వర్డ్ రోల్. ఫర్ సెల్ఫ్ పాయిజ్డ్ దే లివ్. వెరీ ఇంపార్టెంట్ స్టాంజా, వెరీ ఇంపార్టెంట్ లైన్. సెల్ఫ్ పాయిజ్డ్ దే లివ్. సెల్ఫ్ పాయిజ్డ్ మీన్స్ బీయింగ్ అష్యూర్డ్ ఆన్ వన్స్ ఓన్. తనకు తను నమ్ముకోవడం, తన మీద తను నమ్మకం ఉండడం. బీ యువర్ ఓన్ సెల్ఫ్. అండ్ సెల్ఫ్ పాయిజ్డ్ దే లివ్ మీన్స్ బీ యువర్ ఓన్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ జీవితంలో ఏం సాధించాలనుకున్నారో అది సాధించండి. ఎవరు నమ్ముకోకండి, ఎవరి మీద ఆధారపడకండి. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. బీ యువర్ ఓన్ సెల్ఫ్. నార్ పెయిన్ విత్ నథింగ్. పెయిన్ మీన్స్ బికమింగ్ వెరీ సాడ్. మీరు సాడ్గా ఫీల్ కాకండి, బాధపడకండి. ఆల్ ద ఫీవర్ ఆఫ్ సమ్ డిఫరింగ్ సోల్. See now seventh stanza. Seventh one. Bounded by themselves and unregardful in what state God's other works may be, in their own tasks all their powers pouring, these attain the mighty life you see. See here, seventh stanza. Bounded by themselves. Bounded by themselves and unregardful in what state God's other works may be. See here, bounded by themselves. ఎవరికి వాళ్ళు బందీగా ఉండకండి, బందీలు కాకండి. మనం అనుకుంటాం మన చుట్టూ మనమే గీతలు గీసుకుంటాం, మన పరిధిలో మనం ఉండాలనుకుంటాం. బౌండెడ్ బై themselves and unregardful in what state God's other works may be. దేవుని నమ్మకం ఉంటుంది మనకు. దేవుని నమ్మండి. దేవుడు ఎన్ని కఠిన పరీక్ష మనకు ఎంత డిఫికల్టీ ఇచ్చినప్పటికీ, ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఇచ్చినప్పటికీ, వాట్ స్టేట్ గాడ్స్ అదర్ వర్క్స్ మే బి, ఇన్ దేర్ ఓన్ టాస్ ఆల్ దేర్ పవర్స్ పోరింగ్, దీస్ అటైన్ ద మైటీ లైఫ్ యూ సీ. అవన్నీ నువ్వు అధిగమిస్తే దీస్ అటైన్ ద మైటీ లైఫ్, ఒక బలమైన జీవితాన్ని నువ్వు చూడగలుగుతావు. అంటే దిస్ మీన్స్ ఓన్లీ 2 lines, ఒక 2 లైన్లు చెప్పొచ్చు. ఇది ఏందయ్య అంటే, ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ దట్ ద డార్కెస్ట్ మూమెంట్ ఆఫ్ దిస్ లైఫ్, మనకు చీకటి రోజులు ఉంటాయి, డిఫికల్ట్ టైమ్స్, డార్కెస్ట్ మూమెంట్స్ ఆఫ్ హిస్ లైఫ్ అంటే ఎవరి జీవితంలో అయినటువంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయి, కష్ట సమయాలలో. ద స్పీకర్ టర్న్ టు నేచర్ ఫర్ సోలేస్. అయితే ఇక్కడ కవి కూడా ఏం చేసిందంటే, తన డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో, క్లిష్ట పరిస్థితులలో, ద స్పీకర్ మీన్స్ ద పోయెట్ టర్న్స్ టు నేచర్ ఫర్ సోలేస్, ఉపశమనం. సోలేస్ మీన్స్ కంఫర్ట్, మీన్స్ ఉపశమనం, ఓదారు పొందడానికి ఎవరి వైపు తిరిగిండు? నేచర్ని అడుగుతున్నాడు, ప్రకృతిని అడుగుతున్నాడు క్లిష్ట సమయాలలో. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ దట్, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇన్ ద డార్కెస్ట్ మూమెంట్స్ ఆఫ్ హిజ్ లైఫ్, వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్, డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, జీవితంలో క్లిష్ట సమయాలలో, కష్ట పరిస్థితులలో, ద స్పీకర్, దట్ మీన్స్ ద పోయెట్, మన కవి, టర్న్స్ టు నేచర్ ఫర్ సోలేస్, ప్రకృతిని ఆరాధిస్తున్నాడు, ప్రకృతిని కోరుకుంటున్నాడు, ప్రకృతి నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నాడు. సో దట్ మీన్స్ హీ షేర్స్ ఏ ప్రొఫౌండ్ బాండ్ విత్ నేచర్. ప్రకృతితోని హీ షేర్స్ ఏ
ప్రొఫౌండ్ బాండ్ విత్ నేచర్, ఒక మంచి బంధాన్ని తెలుసుకోదలుచుకున్నాడు. ప్రకృతితోని ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు కవి. సో మన మనసు బాగలేనప్పుడు ఒకసారి మనం ప్రకృతిలోకి వెళ్తే, మన పొలాలకు కానీ చిలకలకు కానీ వెళ్తే ఆటోమేటిక్గా మన మైండ్ ఫ్రీ అయిపోద్ది. నేచర్ అంటే ఏదో కాదు, ఫీల్డ్స్. హీ షేర్స్ ఏ ప్రొఫౌండ్ బాండ్ విత్ నేచర్. తన కష్టాలని మొత్తం కూడా ప్రకృతితోని పంచుకున్నాడు. అట్లా పంచుకొని ఏం చేసి నువ్వు ప్రకృతితోని ఒక బాండ్ ఏర్పాటు చేసుకున్నాడు పోయెట్. సి 8th stanza of the poem. Oh, airborne voice, long since severely clear, a cry like thine in mine own heart I hear, resolve to be thyself and know that he who finds himself loses his misery. See the last two lines, very important for annotation. Resolve to be thyself and know that he who finds himself loses his misery. Who finds himself loses his misery. We find these wonderful words in the motivating poem Self-Confidence. These words are very wonderful words from this poem. అద్భుతమైన పదాలు చూడండి ఇక్కడ, దీస్ టూ లైన్స్. హూ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ లూజెస్ హిజ్ మిజరీ. దట్ మీన్స్ హూ ఫైండ్స్ హిమ్సెల్ఫ్, ఎవరైతే తన గురించి తాను తెలుసుకుంటాడో, సెల్ఫ్ డిపెండెన్స్, ఎవరైతే తన గురించి తాను తెలుసుకుంటాడో, లూజెస్ హిజ్ మిజరీ, బాధను పోగొట్టుకోగలుగుతాడు. మిజరీ మీన్స్ పెయిన్, బాధ. లూజెస్ అంటే పోగొట్టుకోవడం. లూజెస్ ఈజ్ మిజరీ, తన బాధను తనే పోగొట్టుకుంటాడు. ఎవరు? హూ ఫైండ్స్ హిమ్సెల్ఫ్, ఎవరైతే తన గురించి తాను తెలుసుకుంటారో తన బాధను తానే తొలగించుకుంటాడు. ఏ వ్యక్తి అయితే తన గురించి తాను తెలుసుకుంటాడో తన బాధను తాను తొలగించుకుంటాడు. వీ ఫైండ్ దీస్ వండర్ఫుల్ వర్డ్స్ ఇన్ ద మోటివేటింగ్ పోయం సెల్ఫ్ డిపెండెంట్. సీదా లాస్ట్ స్టాంజా వన్స్ అగైన్ మరొకసారి చూడండి. Oh, airborne voice, long since severely clear, he cry like thine in mine own heart I hear. That means he recollect the advice of his heart. ఇక్కడ కవి చివరికి he recollect the advice of his heart, తన మనసు చెప్పింది వింటుండు. A cry like thine in mine own heart I hear. See the beautiful sentence. A cry like thine in mine, thine in mine own heart I hear. నా మనసు చివరికి ఏం చెప్పిందో నేను అదే వింటాను. ఏమని చెప్పింది? హీ రీకలెక్ట్ ద అడ్వైస్ ఆఫ్ హిజ్ హార్ట్. తన హృదయం చెప్పిన మాట విన్నాడు. ఏమన్నది? హీ రిజాల్వ్స్ టు బీ హిజ్ ఓన్ సెల్ఫ్. నీ సొంతంగా బతుకు అని చెప్తుంది మనసు. హీ రిజాల్వ్స్ టు బీ హిజ్ ఓన్ సెల్ఫ్. సెల్ఫ్ డిపెండెన్స్, తనకు తాను మద్దతుగా ఉండడం. నీకు నువ్వు మద్దతుగా ఉండు, నీకు నువ్వు బతుకు. హీ కంక్లూడ్స్ విత్ ద గ్రేట్ సేయింగ్. చివరికి ఈ పద్యాన్ని ఎట్లా ముగుస్తున్నాడు? ఒక గొప్పగా ఒక సెంటెన్స్ ద్వారా. ఏందది? హూ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ లూజెస్ హిజ్ మిజరీ. హియర్ హూ ఫైండ్స్ హిమ్సెల్ఫ్, ఎవరైతే తన గురించి తాను తెలుసుకుంటాడో, లూజెస్ ఈజ్ మిజరీ, తనను బాధను పోగొట్టుకోగలుగుతాడు అని ఈ పద్యం ద్వారా చెప్పిండు పోయెట్. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ పోయం సెల్ఫ్ డిపెండెన్స్. థ్యాంక్ యూ.